myself AVR. ట్రైనింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. గుడ్ ఈవినింగ్ సార్, ఐ మురళి ఫ్రమ్ హైదరాబాద్. ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇచ్చిన వసతులు కావచ్చు, లాజరస్ సార్ కానీ, వెంకటరమణ సార్ కానీ, తర్వాత విజయ్ కుమార్ సార్ కానీ, ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఈరోజు నేను నేర్చుకున్న దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి స్ట్రాటజీ ఏదైతే ఉందో మనం సంపాదించింది మనం ఎట్లా ఉపయోగించుకోవాలి లైఫ్ లాంగ్ అనేది నాకు చాలా నచ్చింది. దాంతోపాటు మనం ఈ ఐటీసీలో మనం ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలనేది ఇప్పటివరకు నేను ఒక ఇన్వెస్టర్గానే ఉంటుంది, కానీ ఇప్పుడు ఒక సీఈఓగా ఎలా తయారవ్వాలనేది నేను నేర్చుకున్నాను. ఫ్యామిలీ మెంబర్స్, మై నేమ్ ఇస్ లక్ష్మీ నారాయణ ఫ్రమ్ రాయదుర్గం, అనంతపురం డిస్ట్రిక్ట్. సో ఈ వర్క్షాప్కి వచ్చిన తర్వాత నా మైండ్ కొద్దిగా చేంజ్ అయిపోయింది. కొద్దిగా కదా 100% చేంజ్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మేక్ ఏ సీఈఓ. సో దట్ ఈస్ సార్, నా పేరు పోసేగా కరీంనగర్. సార్, ఈరోజు ట్రైనింగ్ అనేది చాలా బాగా జరిగింది సార్. ఈ ట్రైనింగ్లో ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. దానివల్ల నాకు తెలిసింది డాక్టర్ రాజదాస్ గారు చేసింది చాలా వండర్ఫుల్ సిస్టమ్. ఇక్కడ ఆడవాళ్ళ వెంకట గారు, విజయ్ గారు పెట్టిన ఈ మీటింగ్ సక్సెస్ఫుల్. సార్ మాటల్లో నేను ఎన్ని రోజులు విన్నా కానీ ఈ రోజు అనేది ఈ మీటింగ్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఇందులో చాలా వండర్ఫుల్ సిస్టమ్ అని చాలా ఫస్ట్ నుంచి అనుకున్నాను. ఇప్పుడు తెలుసుకున్నది నేను చాలా చాలా వండర్ఫుల్. ఇలా మీటింగ్ మాత్రం నాకు చాలా అనుభవం ఇచ్చింది. ఈ నుంచి నేను దీంట్లో చాలా కంటిన్యూగా పనిచేసుకుంటూ ఐటీసీని నమ్ముకున్నా కాబట్టి నేను వండర్ఫుల్ గా సిస్టంలో ముందుకెళ్తానని కోరుకున్నాను. జేఐటీసీ, జై జేఐటీసీ. ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు నిజంగా పైలట్ రాకెట్ ఏ రకంగా వెళ్తుందో అదే రకంగా బిజినెస్ వచ్చిందండి. అప్పుడు మనకి పేరు పెట్టి ఐటీసీ గ్లోబల్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే మా డ్రీమ్స్ ఒక్కొక్కటి ఫుల్ఫిల్ అవుతూ వచ్చినాయండి. ఇటువంటి జాబ్ ఒక 1 crore 2 crore కార్ వేసుకుని మేము మా విలేజ్ కి వెళ్తే అక్కడ మా రిలేషన్ అంతా చూడాలి. మా డ్రీమ్ ఏంటి అంటే మా రిలేషన్ లో ఒక మినిమం అయితే ఒక 100 crores వరకు వెళ్తారేమో ఇప్పుడున్న పీపుల్ కొంతమంది. వాళ్ళని దాటి వెళ్ళాలి మేము ఈ బిజినెస్ లో. ఆ రేంజ్ లో మనం చూడాలని ఒక డ్రీమ్ అయితే పెట్టుకున్నాం. మెయిన్ అనేది ఓన్లీ ఒక బిజినెస్ పర్పస్ కాదండి, ఒక ఫ్యామిలీ పరంగా లేకపోతే వాళ్ళు సంపాదించి ఇన్కమ్ ఎలా దాచిపెట్టుకోవాలి, లేకపోతే వాళ్ళ డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనేది ఓన్లీ ఐటీసీ గ్లోబల్ లో మాత్రమే మనకి చెప్పడం జరుగుతుంది. బయట చాలా రకాల మీటింగ్స్ మేము తీసుకెళ్ళేవారు మా హస్బెండ్ నన్ను. ఎన్ని మీటింగ్స్ విన్నాం కానీ ఈ టైప్ ఆఫ్ మీటింగ్ మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను అనడం అండి. ట్రైనింగ్ అన్నారు ఎప్పుడు వస్తుందో అనుకున్నాం. ఈ రోజు వచ్చింది. దీన్ని ఫుల్ఫిల్ చేసుకున్నామండి. నేను మా హస్బెండ్ కి చెప్తా ఉంటాను ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని. ఇక టార్గెట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. నేను ఇంటికి అప్లై చేయడమే. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ మామనాడ్ డిస్ట్రిక్ట్, వెంకటసాల లైఫ్ ల్యాండ్. సో ఈరోజు నాతో పాటు ఈ ఆలున్న ప్రతి ఒక్కరు కూడా నేర్చుకున్నది ఏంటంటే బిజినెస్ ఎందుకోసం చేయాలి, ఎంత సింపుల్గా చేయొచ్చు, చేస్తే లైఫ్ ఎట్లా ఉంటుంది. ఈ 3 పాయింట్లు చాలా సింపుల్గా ఇంట్రెస్ట్గా లాజరస్ సార్ వివరించినందుకు మా అందరి తరఫున సార్ గారికి ఒకసారి క్లాస్. చాంపియన్ ఫ్రమ్ కరీంనగర్ అండి. సో ఇందులో నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ ఇన్వైట్. ఎందుకంటే ఇన్విటేషన్ లో సక్సెస్ అయినామంటే వాళ్ళు ఆటోమేటిక్ గా బిఓపికి వస్తారు. బిఓపికి వచ్చిందంటే మనం వెంటనే ఫాలో అప్ చేస్తాం. బిగ్ ఫాలో అప్ లో క్లోజింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ క్లోజింగ్ తర్వాత మనకి ఐటీసీలు వస్తాయి. ఐటీసీలు వచ్చినాయంటే ఆటోమేటిక్ గా మనం ఇన్కమ్ ని సంపాదించినట్టే. వెంకటరమణ అయితే ఇవాళ సెషన్ నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. నా పేరు బాబు, గుంటూరు నుంచి వచ్చామండి. నాకు ఇక్కడ ఒక అద్భుతమైన ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నేను నేర్చుకున్నాను సార్. నా పేరు రవీందర్ అండి. మెడికల్ కు వర్క్ చేస్తాను, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఒక స్కూల్లో ఏదైతే పిల్లాడు జాయిన్ అవుతాడో స్టూడెంట్ ఆయన కెరీర్ ఏ విధంగా ఉంటుంది, ఈ స్కూల్ చదివితే ఏ విధంగా నీ లైఫ్ సెట్ అవుతుందని ఎట్లయితే ఉంటుందో కరస్పాండెంట్ ఎవరైతే స్కూల్ పెట్టారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నాకు ఈ రోజు నా అదృష్టంగా లాజా సార్ వచ్చి నీ ఫ్యూచర్ ఈ విధంగా ఉంటుంది ఈ స్కూల్లో చదువుకుంటే అని ఒక పెన్సిల్ ఏ విధంగా తీసుకొని షార్ప్నర్ లాగా మన చుట్టూ చెక్కి మీకు పనికొచ్చేలాగా సొసైటీకి మనకి ఇవ్వడం అనేది జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ శుభదినం అనుకోవచ్చు. ఎందుకంటే 100 ట్రైనింగ్లు విన్నాను సార్. నేను చాలా నెట్వర్క్లలో చాలా రకాల ట్రైనింగ్లు విన్నాను. ట్రైనింగ్ తప్పు కాదు, నేను అర్థం చేసుకోకపోవడం నా తప్పు. కానీ ఈ రోజు ఒక పాయింట్ నచ్చింది 2 పాయింట్లు నచ్చింది అనేది కాకుండా అప్ టు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అసలు టైం కూడా తెలియలేదు సార్. చాలా అద్భుతమైన ట్రైనింగ్. కరెక్ట్గా చెప్పాలంటే ఐటీసీ గ్లోబల్ అనేది చాలా మందికి ప్రాణభిక్ష సార్. ఎందుకంటే కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది ప్రాణభిక్ష అనేది. 100% ఐటీసీ గ్లోబల్ ప్రాణభిక్ష అవుతుంది. ఈ రోజు నా చేతిలో పెట్టింది ఇవాళ ఐటీసీ గ్లోబల్కి నన్ను సీఈఓ చేసిన ఫీలింగ్ వచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.